హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ జొన్న కూటిక, ఈ స్తోత్ర పాఠాలని తల బాదుకుంటున్నారు మన టేడ్ పండితులు. మనం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎవరూ ఎదురు చూడని హరోంహర రైస్ మిల్లు ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ వచ్చిందన్న విషయం చాలా మందికి తెలీదు. రేపు సినిమా కూడా ఎవరికి తెలియకుండా వచ్చి వెళ్ళిపోవచ్చు. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యకాలంలో మెగా హీరోలు వదులుతున్న కళాఖండాలు చూసి ఆసియా ఖండమే కదిలిపోతుంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఏనుగుల గుంపు చెరుకు తోట మీద దాడి చేసినట్టు ఎడతెరపి లేకుండా ఆడియన్స్ పైన దాడి చేస్తూనే ఉన్నారు. వాటిలో ఒకటే ఈ హరోంహర రైస్ మిల్లు. ఇప్పటికీ 10 సార్లకి పైగా వాయిదా పడింది. అయినా సరే మళ్ళీ వాయిదా పడిందంటే ప్రకృతి మనకేదో చెప్పాలని ఆరాటపడుతుంది. గేమ్ డేంజర్, గుట్కా, దివాలా శంకర్, పాదకొట్టం ఇలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయని ముందే హెచ్చరిస్తుందేమో. అయినా ఎన్నెన్ని గండాలు, ఉపద్రవాలు, రక్తపాతాలు, రాడ్లు చూడలేదు మనం. కుడుములు మింగేటోనికి అప్పడాలు ఓ లెక్క. మన పవర్ బాబుతో సినిమా చేసి రత్నాలు తాతయ్యకి తన కాళ్ళకి తానే బంధనాలు తెచ్చుకున్నట్టు అయింది. కడుపు నిండిన వాడికి గారెలు చేదని ఎప్పుడో 2020లో సినిమా చేస్తానని రెమ్యునరేషన్ తీసుకొని రీమేక్ సినిమాలు చేసి చెడదొబ్బాడే కానీ రత్నాల తాతయ్య రైస్ మిల్లుని పట్టించుకోలేదు మన పవర్ బాబు. కాలే కడుపుకి మండే గంజి అని మన పవర్ బాబు పెట్టిన బొక్కకి తోడు క్రిష్ అన్నయ్య కూడా ఈ రైస్ మిల్లు నుంచి పారిపోయాడు. ఇక అప్పటికే మన పవర్ బాబు చలవ వల్ల బడ్జెట్ తడిసిపోయింది. రత్నాల తాతయ్యకి కింద తడారిపోయింది. గతిలేని ఊరికి మతిలేని మంగళన్నట్టు బయట దర్శకుడైతే ఇంకో బారెడు దొబ్బుతాడని జ్యోతికృష్ణ అన్నయ్యని రైస్ మిల్ ఆడించడానికి దింపాడు. ఇలా అనేక ఆటుపోట్ల తర్వాత మనకి ఓ పోటు పొడుద్దామని గుర్తొచ్చినట్టుంది. అందుకే రిలీజ్కి రెడీ చేశాడు. మనల్ని ఎవర్రా ఆపేదని బిజినెస్ కాకుండానే డైరెక్ట్ రిలీజ్కి వెళ్ళాడు మన పవర్ బాబు. తీరా చూస్తే బయ్యర్లు ఆపేశారు. బుకింగ్స్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ టికెట్లు పరా చింపేది చూసి బెంబేలెత్తిపోయారు బయ్యర్లు. ఎవడి సినిమాలన్నా రిలీజ్ అయితే సత్రంకోటికి సాయిబు పర్మిషన్ అని చిరంజీవి పేరు చెప్తే చాలు, పవర్ బాబు సైగ చేస్తే చాలు పరా చింపుదామన్న వాళ్ళంతా సాక్షాత్తు ఆ సాయిబు వచ్చినా చింపలేదు. దాంతో బయ్యర్లు గోసి ఎగజెక్కారు. ఈ పరా టికెట్లు చింపే వాళ్ళ మీద నమ్మకమే ఉంటే బయ్యర్లు కొనకపోయినా ఓన్గా రిలీజ్ చేసుకునేవాళ్ళు. కాటి దగ్గర మాటలు కూటి దగ్గర ఉండవని వాళ్ళకు తెలుసు. అందుకే వీళ్ళ మీద నమ్మకం లేక సినిమాని సైలెంట్గా వాయిదా వేశారు. కూటికి లేకపోయినా కాటుక మాననట్లు సినిమాకి హైప్ లేక బిజినెస్ కాక వాయిదా వేసిన ఈ మెగా పిఆర్ టీం డబ్బాలు మాత్రం మానలేదు. ఇక బయ్యర్లని ప్రసన్నం చేసుకోవడానికి ట్రైలర్ రూపంలో ఒక శాంపిల్ వదిలారు. కరువు కాలానికి అధిక మాసం వచ్చినట్టు ఆ ట్రైలర్ కూడా అస్సాం టికెట్ తీసుకుంది. 5 సంవత్సరాల షూటింగ్, 300 కోట్ల బడ్జెట్ పెట్టి మన పవర్ బాబుతో సినిమా తీస్తే శాస్త్ర ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టినట్లు వచ్చింది అవుట్పుట్. ఒక్క మాటలో చెప్పాలంటే మీకెవరన్నా శత్రువులు ఉంటే ఈ రైస్ మిల్లుకి 2 టికెట్లు తీసుకొని థియేటర్లోకి పంపి తలుపులు వేసేయండి. ఇక వాడు చచ్చినా బయటికి రాడు. ఒకవేళ వచ్చినా వాడికి గతం గుర్తుండదు. ఇంకో విచిత్రం ఏంటంటే రోజులు మంచివని పగటిపూటే దొంగతనానికి బయలుదేరినట్టు ఈ సినిమా ఉందన్న విషయం ఎవడికి తెలియదు. ఈ ట్రైలర్ గురించి ఎవడూ మాట్లాడుకోలేదు. అలాంటిది 24 గంటల్లో 48 మిలియన్ల వ్యూస్ వచ్చాయని పెయిడ్ వ్యూస్ చూపించి ఫేక్ పోస్టర్ దించారు. నడుము మునిగేదాకానే చలి, నలుగురు వినేదాకానే సిగ్గు అని కొద్ది రోజులు పోతే ఈ ఫేక్ పోస్టర్ని మరిపించి ఇంకో ఫేక్ పోస్టర్ వస్తుందిలే అనుకున్నారేమో. అబద్ధం ఆడితే అతికినట్లుండాలి. ఇంత బతికి ఇండియన్ కళ చచ్చినట్టు పాపం మెగా హీరోలకి ఫేక్ పోస్టర్లు వేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అలా వేయడంలో కూడా తప్పులేదు. స్క్రిప్ట్ సపోర్ట్ లేకపోతే వీళ్ళ సినిమాలకి చిల్లర కలెక్షన్లు కూడా రావడం లేదు. గతంలో శరణమన్నయ్య కూడా థియేటర్లో జనాలు లేకపోయినా డే 186 కోట్లు వచ్చాయని ఒక ఫేక్ పోస్టర్ దించాడు. రాక వస్తే రోకలితో కొట్టారని పాపం RRR హైప్లో వచ్చిన జనాలు లేక కలెక్షన్స్ రాక ఫేక్ పోస్టర్ వేశారు. ఈ పోస్టర్ చూసి కళ్ళు పేలి పేలాలయ్యాయి అందరికీ. మొదటి నుంచి ఈ పోస్టర్ పైన అనుమానం ఉన్నా ఈ పిఆర్ టీం దాన్ని బాగానే మేనేజ్ చేసింది. అయితే సంత మెరుగు సాని ఎరుగునని గేమ్ డేంజర్తో శరణమన్నయ్య ఎంత పెద్ద బొక్క పెట్టాడో నిర్మాతలు పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పినట్టు చెప్పారు మొన్న. సోషల్ మీడియా అందుబాటులో ఉండి సరిపోయింది కానీ లేదంటే ఎలాన్ మస్క్కి చెప్పి మూన్ మీద, మార్స్ మీద, అవుటర్ గెలాక్సీలో కూడా రోజుకి 2 ఆటలు ఆడించాం, అందుకే అంత కలెక్షన్స్ వచ్చిందని చెప్పేవాళ్ళు.
వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మన మంచన్నయ్య కన్నప్ప సినిమాకి ఏకంగా ఒక్క రోజులోనే ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్ దించాడు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది. ఇలాంటి టైంలో ఇలాంటి ఫేక్ పోస్టర్లు వేసి మన పవర్ బాబు మిగతా మెగా హీరోలు ఏం మెసేజ్ ఇస్తున్నారు మన ఇండస్ట్రీకి అని గద్దించి అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. శరణమన్నయ్య 186 కోట్ల పోస్టర్ దించినప్పుడే గొల్లున నవ్వారు అంతా. ఇప్పుడు మన పవర్ బాబు వేసిన పోస్టర్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు జనాలకి. ట్రైలర్కు ముందు వీళ్ళ పిఆర్ టీం ట్రైలర్ రిలీజ్ అవని మేమేంటో చూపిస్తాం, రికార్డులు లేచిపోతాయన్నారు. బాగానే చూపించారు, రికార్డులు కూడా బాగానే లేచిపోయాయి. ఇక ఈ ఫేక్ రికార్డు ఇప్పట్లో బీట్ చేసే వాళ్ళు కూడా లేరు. బాగా చూపించారు కదూ. మరి మన పవర్ బాబుకి ఫేక్ పోస్టర్ వేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? మీకేమన్నా తెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.